మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. కడప జిల్లా ప్రొద్దుటూరు ఏటీఎంలలో కొత్త తరహా దొంగతనాలు కలకలం రేపుతున్నాయి. విత్డ్రా చేసినటువంటి డబ్బులను టెక్నాలజీ సహాయంతో మనీ మాయం చేస్తున్న కేటుగాళ్లను పట్టుకున్నారు అధికారులు. కొన్ని నెలలుగా కొత్త తరహా చోరీలు చేస్తున్నారు గుజరాత్ వాసి. చిప్ సహాయంతో ఏటీఎంలలో డబ్బులు బయటికి రాకుండా ట్రాప్ చేసి కస్టమర్లు వెళ్లిన తర్వాత డబ్బులను తీసుకుంటున్నట్లుగా గుర్తించారు. నిఘా పెట్టి దొంగను పట్టుకున్నారు బ్యాంక్ అధికారులు. అయితే విచారణలో విస్తుపోయేటువంటి నిజాలు చెప్పారు టెక్నాలజీ దొంగ. దీని వెనుక పెద్ద గ్యాంగ్ ఉన్నట్లుగా ప్రాథమికంగా సమాచారం కూడా అందుతున్నాయి. ప్రధానంగా సాధారణంగా ఒక మనిషి ఏటీఎం లోకి వెళ్లిన తర్వాత తన ఏటీఎం కార్డును పెట్టడం, పిన్ ఎంటర్ చేయడం, పిన్ ఎంటర్ చేసిన తర్వాత తనకు కావలసినటువంటి అమౌంట్ ను పూర్తి స్థాయిలో అక్కడ ఎంటర్ చేసేటువంటి ఒక ప్రాసెస్ ను ఇప్పటి వరకు మనం చూస్తూ ఉంటాం. కానీ ఏటీఎం లో నుంచి డబ్బులు బయటికి రాకపోతే ఏటీఎం లో క్యాష్ లేదేమో అనుకొని మనం అక్కడి నుంచి వెళ్ళిపోతాం. రెండు ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం ఏమో అని అక్కడి నుంచి వెళ్ళిపోతాం. కానీ బ్యాంక్ అధికారుల్ని సంప్రదించడం, నేను ప్రాసెస్ మొత్తం పూర్తి చేశాను అనేటువంటి విషయాలు కూడా ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వేరే ఏటీఎం లొకేషన్ ఎక్కడుందో చూసుకొని వెళ్ళిపోవడం సర్వసాధారణంగా కనిపించేటువంటి ఒక చర్యగా మనం చూస్తూ ఉంటాం. కానీ ఒక కొత్త తరహా టెక్నాలజీ దొంగ కడప జిల్లా ప్రొద్దుటూర్లలో ఏటీఎంలలో కొత్త దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఏటీఎంలలో చిప్ అమర్చి మొత్తం ప్రాసెస్ అయ్యాక డబ్బులు రాలేదని అక్కడి నుంచి కస్టమర్లు వెళ్లిపోయిన తర్వాత అదే ఏటీఎం లోకి వెళ్లి వారు విత్డ్రా చేసినటువంటి డబ్బులు తీసుకొని దొంగతనానికి పాల్పడుతున్నటువంటి పక్కా ప్లాన్ తో బ్యాంక్ అధికారులు పట్టుకోవడం, పోలీసులకు అప్పగించడంతో నయా దొంగ యొక్క మాయ మోసాలన్నీ కూడా బహిర్గతమయ్యాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శర్మని అడిగి లైవ్ లో తెలుసుకుందాం. శర్మ, చెప్పండి, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏటీఎంల వాడకం కూడా ఒక పెద్ద ప్రశ్నార్థకంగా మారుతున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. అసలు ప్రొద్దుటూరులో ఏటీఎం లో ఉన్నటువంటి కొత్త తరహా దొంగతనాలు ఏంటి? దీనికి సంబంధించిన రీసెంట్ అప్డేట్స్ ఏంటి? సిరాజ్, మొన్నటి వరకు మనం ఏటీఎం లో ఎవరైనా విత్డ్రా చేసుకుని వెళ్తే కొంతమంది దొంగలు వాళ్ళ యొక్క ఏటీఎం కార్డును మోసం చేసి తీసుకొని విత్డ్రా చేసుకోవడం అంటే పిన్ నెంబర్ కనుక్కొని పిన్ నెంబర్ తర్వాత వాళ్ళు రీఎంటర్ చేసి దాన్ని దోచుకోవడం చూసాం. కానీ ఇవాళ ప్రొద్దుటూరులో పట్టుబడినటువంటి గుజరాత్ సంబంధించిన వాసిగా అనుమానిస్తున్నారు. అతను చేసినటువంటి నిర్వాహకాన్ని ఒకసారి పరిశీలిస్తే ఏటీఎం లో కొత్త తరహా చోరీలు జరుగుతున్నాయి, తర్వాత ఘరానా మోసాలు జరుగుతున్నాయి అనే విషయం వెల్లడవుతుంది. ఏదైతే ఏటీఎం లో అంటే ఏటీఎం అధికారులకు కూడా తెలియకుండా ఏటీఎం మిషన్ లో ఒక చిప్పుల తరహా సంబంధించిన విత్డ్రా చేసినటువంటి అమౌంట్ బయటకు రాకుండా ఒక ఏర్పాటు చేసి తర్వాత ఎవరు జనం లేని సందర్భంలో అర్ధరాత్రి కావచ్చు, లేకపోతే ఎవరు జనం తిరిగే లేని సందర్భంలో కావచ్చు వెళ్ళి ఆ డబ్బులు తెచ్చుకున్నటువంటి ఒక ప్రాసెస్ అయితే నడుస్తున్నట్టు కూడా ఏటీఎం అధికారులు గుర్తించారు. కొంత 3 నెలలుగా ఈ వ్యవహారం నడుస్తున్నట్టు కూడా మనకు అందినటువంటి సమాచారం ద్వారా తెలుస్తుంది. ఇదే గతంలో 3 నెలల క్రితం కడపలో ఇదే తరహా చోరీ జరిగినట్లు అనుమానించినటువంటి బ్యాంకు అధికారులు దీనిపైన ప్రత్యేక నిఘా ఉంచారు. ఎక్కడైనా ఇలాంటి మోసం జరిగితే పట్టుకునేందుకు ఒక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసి ఉన్నారు. అయితే అప్పటి నుంచి వారు ప్రతి ఏటీఎం సెంటర్ లో ఎవరైనా వచ్చి అనుమానంగా తర్వాత ఏటీఎం మిషన్ ఎవరైతే బ్యాంక్ అధికారులు కాకుండా ఇతరులు లాక్ ఓపెన్ చేస్తే ఆ పట్టుకునే సిద్ధంగా ఉన్న ఆ క్రమంలో ప్రొద్దుటూరులో ఇవాళ గుజరాత్ చెందినటువంటి వ్యక్టి ప్రొద్దుటూరు గాంధీ రోడ్ లోని శ్రీరామ్ స్ట్రీట్స్ ఎదురుగా సందులో ఉన్నటువంటి ఒక ఏటీఎం సెంటర్ లోకి వెళ్లి ఆ డబ్బును చోరీ చేసే క్రమంలో పట్టుకోవడం జరిగింది. వెంటనే వారిని 3 టౌన్ పోలీసులు అప్పగించారు. మొత్తానికి ఈ వ్యవహారం ఒకసారి చూస్తే ఏటీఎం మిషన్ లో విత్డ్రా అయ్యే చోట అంటే డబ్బు బయటకు వచ్చే చోట ఒక సపరేట్ బ్యాగ్ లాంటిది ఏర్పాటు చేసి, అంటే మీకు కస్టమర్ కి మాత్రం విత్డ్రా అయినట్టు మెసేజ్ వస్తుంది, తర్వాత అయితే బయటకు రాకపోవడంతో ఇది టెక్నికల్ ఇష్యూ అని వెళ్ళిపోయే పరిస్థితి. కానీ కొద్ది గంటల తర్వాత లేకుంటే ఒక రాత్రి తర్వాత వెళ్ళి తీసుకుపోయే పరిస్థితి ఇక్కడ ఉందని చెప్తున్నారు. ఈ తరహాలో ఎంతవరకు చోరీ జరిగింది, ఎంతమంది కస్టమర్లు ఈ విధంగా నష్టపోయారు అనే విషయం మీద కూడా బ్యాంక్ అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు ఆరా తీస్తున్నారు. మొత్తానికి ప్రొద్దుటూరులో వెలుగు చూసినటువంటి అంత చిప్ అమర్చేంత ప్రాసెస్ ఎలా జరిగింది అసలు ఏటీఎం లో? సాధారణంగా సెక్యూరిటీ గార్డులు కనబడుతుంటారు, లేదా సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది, అంత భారీ స్థాయిలో నిఘా ఉంటుంది. మరి వారు వెళ్లి చిప్ అమర్చేంత ప్రాసెస్ వచ్చిందంటే అక్కడ ఉన్నటువంటి నిఘాకి సంబంధించినటువంటి అంశం పైన కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీన్ని ఎలా చూడొచ్చు? సిరాజ్, అయితే మనం ఒకసారి గమనించాలి. ఏటీఎంలలో సెక్యూరిటీ గార్డులు కొన్ని చోట్ల ఉన్నారు. పట్టణ ప్రాంతాలు ముఖ్యంగా అర్బన్ ప్రాంతాల్లో సెక్యూరిటీ పర్యవేక్షణ ఉంటుంది, కానీ ఏటీఎం దగ్గర ఉండే పరిస్థితి లేదు. అయితే ఏదైతే కేటుగాళ్ళు ఎవరైతే ఉన్నారో ఏటీఎం విత్డ్రా కోసం వెళ్ళి సపరేట్ ఒక డూప్లికేట్ కీ లాంటిది కావచ్చు, లేకుంటే దాన్ని తిరగడానికి సంబంధించిన సామాగ్రి కావచ్చు, కంటికి కనిపించకుండా అందులో డోర్ ఓపెన్ చేసి అందులో ఒక బ్యాగ్ లాంటిది అంటే చిప్ లాంటిది డబ్బు బయటకు రాకుండా ఏర్పాటు చేసేటువంటి టెక్నిక్ తెలుసుకోవడం వల్ల ఇది ఆల్రెడీ బ్యాంక్ అధికారులు గుర్తించారు కొన్ని చోట్ల.
గుర్తించినప్పటి నుంచి వీరిని పట్టుకునేందుకు ప్రయత్నంలో భాగంగానే చేసినటువంటి నిఘాలో ఇది బయట బహిర్గతమైంది. అయితే ఏటీఎం ను కొత్త తరహాలో చోరీకి పాల్పడుతున్న విషయం దీంతో వెల్లడైంది. మొత్తానికి కడప జిల్లా ప్రొద్దుటూరులో, కడప ప్రాంతం ప్రొద్దుటూరుతో కాకుండా అనేక ప్రాంతాల్లో కూడా వీళ్ళు చోరీ చేశారా, చోరీ ఏ రకంగా ఆ చోరీకి పాల్పడ్డారో, తర్వాత వీళ్ళు ఉపయోగించినటువంటి ఆ డివైస్ ఏంటి, అసలు క్యాష్ బయటకు రాకుండా ఉపయోగించినటువంటి పద్ధతి ఏంటనే విషయం మీద కూడా ఆరా తీస్తున్నారు సిరాజ్. సో శర్మ, ఎన్ని ఏటీఎంలకు సంబంధించి సో వీరు ఇలాంటి టెక్నాలజీని యూజ్ చేసి ఉంటారు అనేది అధికారులు అంచనా వేస్తున్నారు. తనిఖీలు చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అట్ ద సేమ్ టైం గుజరాతీ వాసి ఒక్కరే ఉన్నారా లేదా భారీ స్థాయిలో గ్యాంగ్ ఉందా? పోలీసులు ఏమైనా ప్రాథమిక వివరాలు వెల్లడించారా? పోలీసులు అంటే వాస్తవంగా ఇది ఏటీఎం బ్యాంక్ అధికారులు కనుగొన్నటువంటి సమాచారం. ఇదిగాను బయట ఈ యొక్క ఘరానా మోసాన్ని బయట పెట్టారు. తర్వాత వాళ్ళు కనుక్కొని తర్వాత సీసీ ఫుటేజ్ లో ఏదైతే ఏటీఎం సెంటర్ లో ఏర్పాటు చేసిన సిటీ ఫుటేజ్ లో వెల్లడైనటువంటి ఆధారాల ఆధారంగానే మొత్తం దీన్ని వాళ్ళు పట్టుకోవడం జరిగింది. కడపలో జరిగినటువంటి చోరీ సంబంధించిన ఆధారాలు, తర్వాత ఇవాళ ఈ ప్రొద్దుటూరులో ఇతను ఇక్కడ చోరీకి పాల్పడతాడు, తర్వాత ఇక్కడ ఏర్పాటు చేశారంటే అనుమానంతో రెడ్ హ్యాండెడ్ పట్టుకునేందుకు నిఘా ఉంచి ఆ సమయంలో ఉదయం ప్రాంతాల్లో పట్టుకున్నట్టు తెలుస్తుంది. అయితే మొత్తానికి బ్యాంక్ అధికారులు ఆ ఏటీఎం ను సీజ్ చేశారు. మొత్తం ఏటీఎం ఏ రకంగా ఉపయోగించారన్న విషయం మీద ఆరా తీస్తున్నారు. ఇవే కాకుండా మిగతా ప్రాంతాల్లో కూడా ఇదే తరహా చోరీలు చేసినట్టు మాత్రం అనుమానం వ్యక్తమవుతాయి. అయితే ఎక్కడెక్కడ జరిగినాయి అనేది బ్యాంక్ అధికారులు వెల్లడించదు. పోలీసులు దీనిపైన సమర్థవంతమైన విచారణ జరిగితే ఇంకా వెలుగు చేసే అవకాశం ఉంది. ఇతను గుజరాత్ వాసు ఒకరే ఉన్నారా, తర్వాత దీని వెనకాల గ్యాంగ్ ఉందా, ఒక ప్రొద్దుటూరు కడప జిల్లా కాకుండా రాష్ట్రంలో మిగతా ప్రాంతాల్లో చేశారా, వేరే రాష్ట్రాల్లో చేశారా అని కూడా ఒక నయా ఘరానా మోసం బయటపడే అవకాశం. అంటే మీకేమనిపిస్తుంది? ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం టెక్నాలజీని విపరీతంగా యూజ్ చేస్తున్నాం. ఏటీఎంలలో సరళీకరణ పద్ధతుల ద్వారా ఈజీగా డబ్బులు విత్డ్రా చేసుకోవడం, మొబైల్ నుంచి మొబైల్ కి ట్రాన్స్ఫర్ చేయడం, ఇలాంటి టెక్నాలజీలు మారుతుంటే కేటుగాళ్ళు దొంగలు కూడా టెక్నాలజీని యూజ్ చేసుకొని ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నటువంటి అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. సో మీకేమనిపిస్తుంది అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూశాక? సిరాజ్, మనం ఒక విషయాన్ని గమనించాలి. ఇటీవల కాలంలో ఏదైతే యూపీఐ ద్వారా చెల్లింపులు అన్ని చేస్తున్నప్పటికీ కూడా, అంటే బ్యాంకుకి వెళ్లకుండా ఏటీఎం కు విత్డ్రా చేయకుండానే మన కార్యకలాపాలు లావాదేవీలు జరుగుతున్నప్పటికీ కూడా ఇటీవల కాలంలో సర్వర్ ప్రాబ్లం కావచ్చు, తర్వాత యాప్ లో ఉండే సమస్యలు కావచ్చు, నెట్వర్క్ సమస్యలు కావచ్చు, ఈ అమౌంట్ ట్రాన్స్ఫర్ అయ్యే విషయంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. తర్వాత కొన్ని చోట్ల యూపీఐ పనిచేయని పరిస్థితుల్లో తిరిగి జనాలు ఏటీఎం ఆశ్రయించి ఏటీఎం ద్వారా క్యాష్ విత్డ్రా చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో ఈ అంశమే చాలా మంది కేటుగాళ్లకు ఇది ఆసరా అయింది. చాలా మంది డిజిటల్ పేమెంట్స్ ఎక్కువ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఏటీఎంలు కూడా వినియోగం ఏమాత్రం తగ్గలేదు. కానీ బయట మాత్రం మార్కెట్ లో డబ్బు చలామణి తగ్గిన నేపథ్యంలో ప్రతి ఒక్కరు ఏటీఎంకి వెళ్లి తర్వాత యూపీఐ సరిగా పనిచేసే సందర్భంలో క్యాష్ ఉంటే తమకు ఉపయోగంగా ఉంటుందనే ఉద్దేశంతో, తర్వాత కొంత సీనియర్ సిటిజన్స్ కావచ్చు, తర్వాత డిజిటల్ పేమెంట్స్ ఉపయోగించలేని వారు కావచ్చు, ఏటీఎంకి వెళ్లి విత్డ్రా చేసుకునే పరిస్థితి ఇంకా కొనసాగుతుంది. సిరాజ్. ఎస్ రైట్ శర్మ, థ్యాంక్ యూ. మొత్తం మీద కడప జిల్లా ప్రొద్దుటూరు ఏటీఎంలలో కొత్త తరహా దొంగతనాలు అయితే వెలుగులోకి వచ్చాయి. విత్డ్రా చేసినటువంటి డబ్బులను టెక్నాలజీ సహాయంతో మనీ మాయం చేస్తున్నటువంటి కేటుగాన్ని అధికారులు పట్టుకున్నారు. కొన్ని నెలలుగా కొత్త తరహా చోరీలు చేస్తున్నారు గుజరాత్ వాసి. దీంతో పాటు ఒక భారీ స్థాయిలోని గ్యాంగ్ ఉండేటువంటి అవకాశం ఉంది అనేటువంటి అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. చిప్ సహాయంతో ఏటీఎంలలో డబ్బులు బయటికి రాకుండా చేసి ట్రాప్ చేసి కస్టమర్లు వెళ్లిన తర్వాత డబ్బులను తీసుకువెళ్తున్నట్లుగా గుర్తించారు అధికారులు. నిఘా పెట్టి దొంగను పట్టుకున్నారు బ్యాంక్ అధికారులు. అయితే విచారణలో విస్తుపోయేటువంటి నిజాలను చెప్పారు ఈ టెక్నాలజీ దొంగ. దీని వెనకాల ఒక పెద్ద గ్యాంగ్ ఉన్నట్లుగా ప్రాథమికంగా సమాచారం. అయితే ఈ పూర్తి స్థాయిలో టెక్నాలజీని యూజ్ చేసుకుని ఇలాంటి భారీ స్థాయిలో చోరీలకు పాల్పడడం, లేదా ఏటీఎంలను ఎత్తుకెళ్లడం, ఏటీఎంలను పగలగొట్టి లోపల ఉన్నటువంటి క్యాష్ ను తీసుకువెళ్లడం, లేదా వెనకాల నించోని ఎదుటి వాళ్ళు ఏటీఎం లో ఎంటర్ చేస్తున్నటువంటి పిన్ను చూడడం, ఏటీఎం లో వేరే వాళ్ళు విత్డ్రా చేసినటువంటి డబ్బులు తీసుకుని అక్కడి నుంచి పారిపోవడం, ఇలాంటి పరంపర మాత్రమే ఇప్పటి వరకు మనం చూసాం. కానీ దాంట్లో ఒక ప్రత్యేకమైనటువంటి చిప్ ను అమర్చి వేరే వాళ్ళకి డబ్బులు రాకుండా చేసి వారు వెళ్ళిపోయిన తర్వాత ఆ డబ్బులు తీస్తున్నటువంటి ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో, మళ్ళీ ఏటీఎంలకు వెళ్లి డబ్బులు విత్డ్రా చేయాలంటేనే కొంతవరకు భయాందోళన పడాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనిపైన వెంటనే పోలీసులు చర్యలు తీసుకొని ఎక్కడెక్కడ ఏటీఎంలలో ఇలాంటి చిప్పులు అమర్చారు, సో ఎంతమంది గ్యాంగ్ ఉన్నారు, వారిని పట్టుకునేటువంటి ప్రాసెస్ ఏ విధంగా ఉంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ పైన సో మరిన్ని వివరాలు రావాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది. అయితే పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపైన దర్యాప్తునైతే ముమ్మరంగా చేస్తున్నారు.